క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో కొత్తగా దాదాపుగా 3,500 వరకు ఈవీ వాహనాలను చెత్తను తీయడానికి స్వచ్ఛ ఆటో కార్మికుల కోసం తీసుకురావడం జరుగుతుంది. సో మరి వీటి ద్వారా మరింతగా జిహెచ్ఎంసీలో శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడనుందా? సో మరి ఈ వాహనాలని నిజంగానే స్వచ్ఛ ఆటో కార్మికులకు ఇవ్వనున్నారా? ఇప్పటికే దాదాపుగా 5,500 ఆటోలను కూడా స్వచ్ఛ ఆటో కార్మికులకు ఇచ్చిన నేపథ్యం ఉంది. సో మరి ఈవీ వెహికల్స్ వారి కోసమేనా? దీంట్లో నిజమెంత? ఇదంతా కూడా నిజం కాదు. స్వచ్ఛ ఆటో కార్మికుల మీద ఉన్న ప్రేమ కొద్దీ మాత్రం ఈ ఈవీ వెహికల్స్ ను తీసుకురావడం లేదు. ఇదంతా కూడా మరి ఏం జరుగుతుంది? పాత జిహెచ్ఎంసీ అంటే కొత్తగా ఉన్న 3 కార్పొరేషన్ల పరిధిలో ఏం జరుగుతుంది? అసలు మరి స్వచ్ఛ ఆటో కార్మికుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమే ఉంది. సో మరి ఈ వీడియోలో పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో 3 కార్పొరేషన్ల పరిధిలో ఏదైతే జిహెచ్ఎంసీ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన పరిధిలో ఇప్పటికే అంటే పాత జిహెచ్ఎంసీ పరిధిలో రామ్కి తన కార్యకలాపాలను సాగించడం జరుగుతుంది. కొత్తగా క్యూర్ పరిధిలో కూడా ఓఆర్ఆర్ వరకు విస్తరించడం వల్ల కూడా మిగతా చోట్ల స్వచ్ఛ ఆటో కార్మికులు చెత్తను సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఇంటి వద్ద నుంచి చెత్తను సేకరించడం అంతా కూడా స్వచ్ఛ ఆటో కార్మికులు చేయడం జరుగుతుంది. సో సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి మాత్రం రామ్కి సంస్థ అక్కడ ఏదైతే డంప్ కావడం జరిగిందో వాటన్నిటిని కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లి అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఎంత ఎంత బరువు ఉంది అనేది చూసిన తర్వాత వారికి అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. సో ఈ వెయిట్ ఎంత ఉంది అనే దానిపైన కూడా వారికి డబ్బులు అనేది జిహెచ్ఎంసీ చెల్లించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది జిహెచ్ఎంసీ పరిధిలో అంటే కొత్త ఈవీ వాహనాలు మరి ఎవరు నడిపిస్తారు? స్వచ్ఛ ఆటో కార్మికులకు కాకుండా ఎవరికి ఇస్తారు అని అంటే ఇక్కడే ఉంది మెలిక. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఉన్నత స్థాయి సమావేశం కూడా పూర్తి అయినట్లుగా కార్మిక వర్గాల్లోనే సమాచారం రావడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రైమరీ అంటే చెత్తను ఇంటి వద్ద నుంచే కూడా తీసుకెళ్లడానికి రామ్కి సంస్థనే పూర్తి స్థాయిలో వీటిని కూడా తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు నిజ నిర్ధారణ కంప్లీట్ గా కావడం జరిగింది. ఇప్పటికే ఏదైతే స్వచ్ఛ ఆటో కార్మికులందరూ కూడా తమ భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా వారంతా కూడా ప్రశ్నార్థకరం కావడం జరిగింది. సో ఇప్పుడు మరి ఈవీ వెహికల్స్ ను ఎవరు కొనిస్తారు అంటే మరి జిహెచ్ఎంసీ కొనిచ్చి రామ్కి ఇస్తుందా అంటే అవును, జిహెచ్ఎంసీ ఏదైతే 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న 3 కార్పొరేషన్లు కూడా ఈవీ వెహికల్స్ ని దాదాపుగా 3,500 వరకు కూడా కొని వాటిని రామ్కి ఎన్విరోకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళంతా పేదరికంలో ఉన్నారంటే అట్లని కాదు, వీళ్ళ దగ్గర ఉన్నాయి, వారికి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న సంపదనంతా కూడా రామ్కి కట్టబెడుతున్నది అనేది అందరికీ తెలిసిన నిజమే. కాబట్టి సో ఇందులో భాగంగానే ఇది కూడా దీంట్లో పోయేది ఏముంది? సో ఈ వెహికల్స్ ను కూడా కొని రామ్కి సంస్థకు ఇచ్చే ప్రపోజల్స్ లో కూడా ఇప్పటికీ ఆ ప్రపోజల్స్ అన్ని కూడా 3 కార్పొరేషన్ల పరిధిలోని కమిషనర్లు కూడా తీసుకోవడం జరిగింది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన లాంఛనమే, అంతే జస్ట్ ఇదంతా కూడా ప్రపోజల్ అంతా అయిపోయింది, జస్ట్ లాంఛనంగానే ప్రారంభించడానికి సిద్ధం కావడం జరిగింది. సో మరి ఏం జరుగుతుంది అని అంటే ఇప్పటివరకు చాలా చోట్ల అంటే మరొక ఏంటంటే రామ్కి సంస్థ తన ఉదారతను కూడా చాలా మట్టుకు చాటుకోవడం జరిగింది. ఏం చేసిరో మరి వాళ్ళంటే ఇప్పటివరకు స్లమ్ లో ఎక్కడైతే ఉండడం జరిగిందో వాటంతలో కూడా ₹1 కూడా వాళ్ళ దగ్గర స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజల దగ్గర నుంచి కుటుంబాల నుంచి కూడా ₹1 కూడా మేము తీసుకోకుండా చెత్తను సేకరిస్తామనేది కూడా ఒక ఉదారమైన స్వభావాన్ని కూడా రామ్కి సంస్థ చెప్పడం జరిగింది. సో మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు చెత్తను అని అంటే 500 SFT అంటే ఒక రూమ్ ఉంటది కదా, ఆ రూమ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చెత్తను సేకరిస్తే ₹10 వాళ్ళు ఇవ్వాలి నెలకి. 2 రూములు ఉంటే ₹20, 3 రూములు ఉంటే ₹50, 4 రూములకు ఉంటే ఎక్కువ ఉంటే దాదాపుగా ₹220 వరకు. అంటే ₹10 నుంచి మొదలుకుంటే ₹220 వరకు కూడా ఛార్జీను వసూలు చేసే విధంగా రామ్కి సంస్థ ఇప్పటికే అన్ని ప్రయోగాలు కావచ్చు, దాంట్లో ఏమేం చేయాలో అన్ని చేసినట్టుగా కూడా బోగట్టా ఇప్పటికే బయటకు రావడం జరిగింది. సో మరి ఈ ప్రైమరీ ఇదంతా కూడా అయిపోయింది. మరి కుటుంబాలు ఏదైతే చెత్త ఉంటుందో అదంతా తీసుకెళ్తారు. మరి ఏంది ఇక్కడ కమర్షియల్ గార్బేజ్ కావచ్చు, హాస్పిటల్ నుంచి వచ్చేది ఏంది అని అంటే హాస్పిటల్స్ కి సంబంధించి కూడా ఒక రూల్ పెట్టిరు. ఆ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉంటే దానికి సంబంధించి బెడ్ల వైజ్ డబ్బులు వసూలు చేయడము. అలాగే మరి హోటల్స్ పరిస్థితి ఏంటి అని అంటే హోటల్లో కేజీకి ఇంత కేజీకి ₹1.20 చొప్పున మొదలుకుంటే టన్నుకి ₹1,200 చొప్పున కూడా ఇంత వసూలు చేయాలి అనేది కూడా తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్లో అయితే వేలలోనే మొత్తంగా అంటే మనం 220 అనుకున్నాం కదా, ఎన్ని ప్లాట్లు ఉంటే అని అవసరం మొత్తంగా వేలల. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు కూడా స్వచ్ఛ ఆటో కార్మికుడు తన జీవనోపాధిని ఇదే అనుకొని అతను వాళ్ళు ఇచ్చే ఏదైతే గౌరవ వేతనం ₹150 ఎంత 100 150 ఎంత ఇస్తున్నారో అది తీసుకుని అతను పని చేసుకుని వెళ్ళి అక్కడ చాలా సమయం
వెచ్చించి మరి డంపింగ్ యార్డ్ దగ్గర ఏదైతే సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర కూడా వెయిట్ చేసి తన కుటుంబ భారాన్ని కావచ్చు పోషించుకోవడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు మొత్తంగా ఈ ప్రైమరీ చెత్తని ఏదైతే కలెక్షన్ ఉందో ఇది మొత్తంగా రామ్కి ఇచ్చేస్తే మరి వీళ్ళందరి పరిస్థితి ఏమైపోతుంది? ఇంతమంది దాదాపుగా 18,000 మంది కుటుంబాలు వీటిపైన కూడా వీరందరూ కూడా పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు వీళ్ళందరూ కూడా ఆధారపడి ఉండడం జరిగింది. మరి వీరందరూ కూడా నిజంగా పనిచేస్తలేరా అంటే చాలా మంది కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కొద్దిమంది నాయకుల రూపంలో వందల కొద్ది ఆటోలను తమ దగ్గర పెట్టుకొని ఈ వీళ్ళ మీద రుబాబు చూపించే వారి వల్ల కూడా కొద్దిమందిగా వీళ్ళకి స్వచ్ఛ ఆటో కార్మికులకు ఇబ్బంది తలెత్తుంది అనేది కూడా వారికి తెలిసిన నిజమే అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో కొద్దిమంది ఎవరైతే నాయకులుగా చలమణి అవుతున్నారో వారి వల్లనే ఇబ్బంది తలెత్తుతున్న మాట వాస్తవం. కానీ చాలా మట్టుకు కూడా తమ కుటుంబాన్ని పోషించుకోవడానికే దీనికి ఆటో పైన ఆధారపడేవారు. మరి వీరి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగానే కావడం జరుగుతుంది. సో మరి రామ్కీ సంస్థకు కట్టబెట్టేందుకు 3 కార్పొరేషన్ల పరిధిలో ఈవీ వాహనాలను కొనియడం కావచ్చు. అలాగే మరి వీళ్ళని ఏం చేస్తారు? ఇప్పటి వరకు కూడా చెత్తను సేకరిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏముంది? మరి వారికి ప్రత్యామ్నాయం ఏం చేస్తారు అని అంటే ఏదో మరి వాళ్ళకైతే నెలకింత జీతం ఇస్తారట. మరి జీతం ఎట్లా ఇస్తారో కూడా తెలియదు. మరి 1000 రూపాయలు ఇస్తారా, 500 ఇస్తారా, లేకపోతే 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా అనేది కూడా తెలియదు. సో మరి ఇదైతే మొత్తానికైతే రామ్కి ఎన్విరోకి క్యూర్ ప్రాంతం మొత్తం ఏదైతే ఓఆర్ఆర్ వరకు కార్పొరేషన్ విస్తరించడం జరిగిందో అక్కడి వరకు కూడా చెత్తను సేకరించడం అంటే ఇంటింటికి డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ అనేది కూడా రామ్కీ సంస్థకు దారాదత్తం చేసేందుకు సిద్ధం కావడం జరిగింది. ఇప్పటి వరకు చెత్త సేకరిస్తూ మీదికెళ్ళి డబ్బులు తీసుకుంటున్న రామ్కీ సంస్థ ఇప్పుడు ప్రజల వద్ద నుంచి కూడా డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంటుంది. మరి ఏం జరుగుతుంది నెక్స్ట్? ప్రాపర్టీ ట్యాక్స్ లోనే దీన్ని ఇంక్లూడ్ చేసి మీరు మీ సాగు మీద ఆవురు అని చెప్పేసి ప్రజలను మీద భారం మోపే పరిస్థితి వస్తుంది అంటే నిజమే కావచ్చు. అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఆర్టీసీని ఏ విధంగానైతే ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్నారో దీంట్లో కూడా శానిటేషన్ మొత్తం కూడా రామ్కి అయిపోతుంది కావచ్చు. ఎందుకంటే మిగతా అంతా కూడా వేరే వాళ్ళు ఉంటే ఆఫీసర్లు ఉంటే రామ్కి మొత్తం శానిటేషన్ చూసుకొని వింగ్ అంతా కూడా అనే పరిస్థితి ఉండే అవకాశం కూడా కనబడుతుంది. సో మొత్తంగా ఇంతమంది ఆటో ఏదైతే స్వచ్ఛ ఆటో కార్మికులు వాటిని నమ్ముకొని వారు బతుకుతున్న వారి పరిస్థితి ఏంటి? మరి ఈ కొత్త ఈవీ వాహనాలను కొనిచ్చే అవసరం ఏముంది? మరి రామ్కీ సంస్థకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చాలా చోట్ల కూడా ఖండమైపోయిన పరిస్థితిలో వారి ఆటోలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? ఇవ్వకుండా వీటిని కొత్తగా కొనిచ్చి వారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది కూడా చాలా క్వశ్చన్స్ ఉండడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రామ్కీ సంస్థకు మొత్తంగా ఏదైతే 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న చెత్త సేకరణ అంతా కూడా ఇంటింటికి చెత్త సేకరణ వారికి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా ఇప్పటికి కూడా అర్థం కావడం లేని పరిస్థితి. సో మొత్తంగా మాల్స్ కావచ్చు, కమర్షియల్ గార్బేజ్ ఏదైతే ఉండడం జరిగిందో వాటి నుంచి ప్రతి దగ్గర నుంచి అన్నిట్లను కూడా దోచుకునే ప్రయత్నం అయితే సాగడం జరుగుతుంది. ఇప్పటివరకు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏదైతే స్వచ్ఛ ఆటో కార్మికులు, కానీ ఇప్పుడు అట్లా కాకుండా మొత్తంగా వాళ్ళని మరి ఏం చేస్తారు అనేది కూడా ఇప్పటికి కూడా ప్రశ్నార్థకమే ఉంది. సో మరి రామ్కీ సంస్థ అడిగిందో లేదో కానీ అధికారులు మాత్రం వారికి గంపగుత్తగా మొత్తం జిహెచ్ఎంసీని అప్పచెప్పే ప్రయత్నంలో మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే కార్మికులు ఆందోళన మొదలైంది. ఇప్పుడు చాలా మటుకు కూడా గతంలోనే ప్రాపర్టీ ట్యాక్స్ లోనే ఈ చెత్తకు సంబంధించిన ఫీజును కలెక్ట్ చేస్తారన్నప్పుడు కూడా వారు ఆందోళన దిగడం జరిగింది. ఇప్పుడే మరికొద్ది రోజుల్లోనే ఇంకా ఇది ఇప్పటికే వాళ్ళ కార్మిక వర్గాల్లో మాత్రం చాలా స్పీడ్ గా వెళ్ళడం జరుగుతుంది ఈ విషయమై. సో మరి ఎప్పుడు ఇదంతా కూడా పైకి పెళ్లి బీక్తుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి సో మరి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో మరి అటు కార్మికులు కావచ్చు అలాగే రామ్కీ సంస్థకు సంబంధించి మరి ఏ విధంగా ఈ రెండింటిని కంట్రోల్ చేస్తారనేది కూడా మరి అధికారులు ఈ రెండింటిని ఏ విధంగా బేరీజు వేసుకొని ముందుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. కానీ మాత్రం అటు స్వచ్ఛ ఆటో కార్మికులు ఎవరైతే దీనిపైన డిపెండ్ అయి ఉన్నారో వారికి మాత్రం ఉపాధి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎట్ ద సేమ్ టైం నగర ప్రజలపైన కూడా ఎక్కువ భారాన్ని మోపకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో కార్పొరేట్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ లోనే డబ్బులు కడతారు, ఈ చెత్తకు సంబంధించిన ట్యాక్స్ కూడా అందులోనే వసూలు చేస్తామంటే కూడా ఎవరు కూడా భరించలేని పరిస్థితిలో ఉండడం జరిగింది. కాబట్టి సో ఇట్లాంటి నిర్ణయం ఏదైతే ఉంటే మాత్రం వెనక్కి తీసుకోవాలని కూడా కార్మిక వర్గాలు చెప్తున్న నేపథ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయం టీవీ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.